ఒక అడవిలో చాలా పక్షులు, జంతువులు కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు అడవికి నిప్పంటుకుంది. అది నెమ్మదిగా పెరగసాగింది. పక్షులు, జంతువులు తలో దిక్కు పారిపోతూ ఉన్నాయి. చేతగానివి మంటల్లో పడి చచ్చిపోతా ఉన్నాయి. కానీ ఒక పిట్ట పారిపోకుండా తన చిన్న ముక్కుతో పక్కనే ఉన్న చెరువులోంచి కొంచెం కొంచెం నీటిని తీసుకొచ్చి మంటల మీద పోయసాగింది. ఇది చూసిన ఒక కొంగ, ఓసి తిక్కదానా, నీవు పిడికెడంత లేవు, నీ చేత ఏమైతది? నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఈ మంటలు ఆరిపోవు, పో, పోయి నిన్ను నువ్వు కాపాడుకో, పో అంది. పిట్ట చిరునవ్వుతో, నిజమే, నా ఒక్కదానితో కాకపోవచ్చు, కానీ చినుకు చినుకు కలిసే కదా వానగా మారేది. అడవిలో అన్ని చెయ్యి చెయ్యి కలిపితే అడవిని కాపాడుకోవడం ఎంతసేపు అంది. ఆ మాటలను కొంగతో పాటు ఇతర పక్షులు, జంతువులు కూడా విన్నాయి. నిజమే కదా అనుకున్నాయి. వెంటనే అవన్నీ కలిసి పారిపోవడం ఆపి మంటల మీద నీటిని చల్లటం మొదలుపెట్టాయి. అడవిని కాపాడుకున్నాయి. దేవుడి పాదాల చెంత పడున్న పువ్వు ఒకసారి దేవుడి మెడలో దర్పంగా హారమై కొలువై ఉన్న పూలను చూసి అసూయగా అడిగిందంట. నువ్వు నేను ఒకటే, అయినా నువ్వు మెడలో, నేను పాదాల దగ్గర ఎందుకు? నీ గొప్పదనం ఏంటి అన్నదంట. దండలో ఉన్న పువ్వు చిన్నగా నవ్వి చెప్పింది, మాలలో చేరడానికి నన్ను సూదితో గుచ్చి నా గుండా దారాన్ని నింపుతారు. ఆ నొప్పి భరించి నిలబడినందువల్లే నాకు ఈ చోటు దక్కింది. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడ్డానికేముంది, అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకులను దూరం చేస్తుంది. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది. ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించింది ఏది మనకు కాదు, ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. పేదోడి జీవితం గురించి మాట్లాడి గొప్ప గొప్ప నాయకులుగా అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ పేదవాడు మాత్రం ఇప్పటికీ పేదవాడిగానే ఉన్నాడు. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. అందరి కష్టాలలో అండగా నిలబడే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడడానికి ఎవ్వరూ ఉండరు. ఈ మాట చేదుగా ఉన్న పచ్చి నిజం. చేయగలనా చేయలేనా అని ఆలోచించకు. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం తప్పకుండా వస్తుంది. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే ముసలిని నమ్మొచ్చు. అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళ నీడని కూడా నమ్మకూడదు.